అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక ఇన్స్పైరింగ్ స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఒక కలెక్టర్ కన్నీటి గాథని ఒక విజయ గాథగా ఎలా మార్చుకున్నారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. రాణి సోయా మోయి ఈవిడి జార్ఖండ్ నుంచి కలెక్టర్గా ఎంపిక అవ్వడం జరిగింది. అయితే రాణి గారు ఒక కళాశాల ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ కళాశాల ఫంక్షన్ అయిన తర్వాత అందరూ కూర్చొని డిస్కస్ చేసుకునే సమయంలో ఒక పాప కలెక్టర్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు మేకప్ ఎందుకు వేసుకోరు అని. జనరల్గా మీరు చూసినట్లయితే కలెక్టర్స్ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ లేకపోతే వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ కొంచెం రిచ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈవిడ చాలా సాదాసీదాగా వితౌట్ మేకప్లో ఉన్నారు. ఆ పిల్ల 8వ తరగతి చదువుతున్న పిల్ల. ఆ పిల్ల అలా అడిగేటప్పటికి కలెక్టర్ గారు ఒక్కసారి స్టన్ అయిపోయి ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో సైలెంట్ అయిపోయారు. కొంచెం సేపటికి పక్కనున్న ఒక వాటర్ బాటిల్ తీసుకుని కొంచెం వాటర్ తాగి ఆ పిల్లని కూర్చోమని సైగ చేసి, నేను కాస్ట్యూమ్స్ ఎందుకు వేసుకోను అని చెప్పడానికి ఒక చిన్న మీకు కథ చెప్తాను అని ఆవిడ కథ చెప్పడం స్టార్ట్ చేయడం జరిగింది. నేను, నాతో పాటు మా నాన్నగారు, మా అమ్మగారు, అలాగే నా 2 సోదరులు, అలాగే నాకు ఒక చెల్లి, మేమందరం కలిసి జార్ఖండ్లో నివాసం ఉంటున్నాం. మాది ఒక కుగ్రామం, అంటే ఒక విలేజ్. ఆ విలేజ్కి కరెంట్ లేదు, టాయిలెట్స్ లేవు, హాస్పిటల్ లేదు, స్కూల్స్ లేవు. అంతా చిన్న విలేజ్. ఆ విలేజ్లో బతుకు తెరువు అంటే కనుక దగ్గరలో ఉన్న మైకా గనులలో వెళ్ళి మైకా సేకరించడం ద్వారా వచ్చే డబ్బులతోనే ఇంటిల్లిపాది తినాలి. అలాంటి కుటుంబ నేపథ్యంలో నేను పెరిగాను. అయితే మా ఇల్లు చూస్తే ఒక చిన్న రేకుల షెడ్డు. వర్షం పడిందంటే ఆ రోజంతా మాకు నిద్ర ఉండదు. ఎందుకంటే ఆ వర్షపు చినుకులు మా ఇంట్లోకి వచ్చేస్తాయి. సో మాకు నిద్ర ఉండదు. అంత కటిక దరిద్రమైన పరిస్థితిని నేను అనుభవించాను. అయితే మా నాన్నగారు, మా అమ్మగారు, అలాగే అన్నదమ్ములు, అన్నలు, ఇద్దరన్నలు మైకా గనుల్లో పనులకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అప్పుడు నా వయసు 4 ఏళ్ళు. అన్నలు వెళ్ళేవాళ్ళు, అలాగే అమ్మ నాన్న కూడా వెళ్ళేవాళ్ళు. అయితే కాలక్రమేణా అన్నలకి అలాగే అమ్మ నాన్నలకి ఆ మైకా సేకరించడంలో కొంచెం అస్వస్థతకు లోనయ్యారు. జనరల్గా మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, మైకా గనుల్లో పనిచేయడం అంటే శ్వాసకోశ వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. ఆ వ్యాధుల వల్ల చాలామంది మరణిస్తూ ఉంటారు. అయితే నాకు 5వ సంవత్సరం. ఆ టైంలో మైకా గనులు కూలిపోయి నా 2 అన్నలు చనిపోవడం జరిగింది. అలాగే కొన్ని రోజుల తర్వాత నేను కూడా
ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా. సో మా నాన్న అమ్మ ఇద్దరు వెళ్ళి 8 గంటలు పనిచేస్తే కానీ మాకు ఒక పూట కూడా తిండి దొరకని పరిస్థితుల్లో నేను కూడా అమ్మ నాన్నకి కొంత సహాయం చేద్దామని ఆ మైకా గనుల్లో వెళ్ళి పనిచేయడం స్టార్ట్ చేశాను. అలా నేను వెళ్ళాను. అలాగే కొన్ని రోజుల తర్వాత మా చెల్లిని కూడా, ఎందుకు అంటే జనరల్గా అక్కడ చిన్నపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. చిన్న చిన్న గనుల్లోకి చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళు వెళ్ళలేరు. అందుకే చిన్నపిల్లలకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. 10 సంవత్సరాల తక్కువ లోపు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను, మా చెల్లి, అలాగే మా అమ్మగారు, మా నాన్నగారు అందరం కలిసి ఈ మైకా పనులకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉండేది. నాకు కరెక్ట్గా 6 సంవత్సరాలు. ఆ టైంలో నాకు ఈ శ్వాసకోశ సంబంధమైన జ్వరం రావడం జరిగింది. ఆ జ్వరం వల్ల ఆ రోజు నేను పనికి వెళ్ళలేదు. అమ్మ, నాన్న, చెల్లి పనికి వెళ్ళారు. అయితే ఒక పెద్ద వరద, ఆ వరద నీరు గనుల్లోకి వెళ్ళిపోయి గని మొత్తం మునిగిపోవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్లో కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. దానిలో మా అమ్మ, నాన్న, చెల్లి కూడా ఉన్నారు. నేను ఒంటరినైపోయాను. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రభుత్వం నాకు ఆశ్రయం కలిగించింది. ప్రభుత్వ ఆశ్రయంలో ఉంటూ నేను చదువుకున్నాను. అయితే నేను చదువుకునేటప్పుడు నేర్చుకున్నది ఏంటంటే, ఏదైతే మనం మైకా అని చెప్పుకుంటున్నామో ఆ మైకాని కాస్ట్యూమ్స్గా ముఖానికి వేయడంలో ఉపయోగపడుతుంది. అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయో మైకావి, కాస్ట్యూమ్వి, ఇవన్నీ కూడా మైకాతో సంబంధించిన బ్రాండ్స్. ఈ కాస్ట్యూమ్స్ వెనకాల కొన్ని వేల బాలల మరణాలు ఉన్నాయి. కొన్ని వేల తల్లిదండ్రుల తిండి లేని రాత్రులు ఉన్నాయి. అందువల్ల ఈ కాస్ట్యూమ్స్ అంటే నాకు అసలు పడదు. అలాగే ఈ కాస్ట్యూమ్స్ వల్లే కదా నా తల్లిదండ్రుల్ని, అలాగే నా అన్నల్ని, నా చెల్లిని పోగొట్టుకున్నాను. అందుకే నేను అంత కాస్ట్లీగా కాస్ట్యూమ్ లేకుండా నార్మల్ సాదాసీదా లైఫ్ నడుపుతూ ప్రజలకి నేను నా వంతు సహాయం ఏదైనా చేయాలి అని ముందుకు వచ్చాను. ఎంతోమందిని బలిగొన్న నలిగిన పిల్లల చేతుల నుంచి వచ్చి మన అందాన్ని పెంచుకోవడానికి వచ్చిన ఈ మేకప్ను నేను నా ముఖానికి ఎలా వేసుకోవాలి? ఆకలితో మరణించిన నా సోదరుల జ్ఞాపకార్థం నేను కడుపు నిండా ఎలా తినగలను? ఉన్నన్ని రోజులు చిరిగిన బట్టలతో గడిపిన మా అమ్మను స్మరిస్తూ నేను ఖరీదైన పట్టు వస్త్రాలు ఎలా ధరించగలను? రాణి పెదవులపై చిరునవ్వుతో కళ్ళల్లోని కన్నీళ్లు తుడుచుకోకుండా తల నిమురుతూ వెళ్ళిపోతుంటే ప్రేక్షకులంతా తెలియకుండానే లేచి నిలబడ్డారు. అందుకే ఈ కలెక్టర్ రాణి స్టోరీ అందరికీ కన్నీరు పెట్టిస్తుంది. ఈ కలెక్టర్ రాణికి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. జై హింద్.